హలో వివాస్, వెల్కమ్ టు నరసింహ పలుకు ఛానల్. ఈరోజు మన ఛానల్లో థండర్బోల్ట్స్ మూవీ యొక్క రివ్యూ అండ్ రేటింగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా స్టోరీ వచ్చి స్పాయిలర్ అలర్ట్. ఎంసీయూ మూవీస్లో విలన్స్గా ఉన్న వాళ్ళంతా వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతుంటే అనుకున్న ఒక సంఘటన వల్ల వాళ్ళంతా ఒక చోట చేరటం, తర్వాత వాళ్ళకి ఏం జరిగింది, తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళంతా ఎందుకు ఒక టీంకి ఏర్పడ్డారు, ఇందులో బకీ రోల్ ఏమిటి, బాబు ఎవరు, దీనంతా వెనకాల ఉన్నది ఎవరు అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ఎంసీయూ నుంచి వస్తే మొదటి యాంటీ హీరో మూవీ. థండర్బోల్ట్స్ వచ్చి మొత్తం హీరోలు కాకుండా విలన్సే ఉంటారు. అసలు ఈ విలన్స్ గవర్నమెంట్ ఎందుకు టీంకి ఏర్పడ్డారు, వీళ్ళంతా మంచి వాళ్ళకి ఎందుకు మారారు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ముందుగా వచ్చి ఈ సినిమాని చూసినప్పుడల్లా డీసీ స్టూడియోస్ వల్ల సూసైడ్ స్క్వాడ్ మూవీ గుర్తొస్తుంది. ఆ సినిమాకి ఈ సినిమాకి ప్లాట్ క్యారెక్టర్స్ పరంగా కొన్ని పోలికలు ఉన్న మరి సూసైడ్ స్క్వాడ్ అంతా వైలెంట్ మూవీగా మాత్రం కాదు. ఎందుకంటే ఎంసీయూ మూవీ కాబట్టి PG-13 ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. మార్వెల్లో విలన్స్ చాలా మీనర్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రీతో ఫైట్ కూడా వైలెంట్గా కాకుండా మీనర్గా ఉంటుంది. అది ఎంత బాగున్నా మరి సూసైడ్ స్క్వాడ్ మూవీలో హీరో మధ్య ఫైట్ అంత వైలెంట్గా ఉండదు. ఇది ఎంసీయూ విలన్స్కి మరి యాంటీ హీరోలుగా చూపించారని ఫీలింగ్ వస్తుంది. సినిమా అక్కడక్కడ కొన్ని మైనస్లు ఉన్న సినిమా బాగానే ఉంది. నా రేటింగ్ వచ్చి 3.75. సూసైడ్ స్క్వాడ్ చూసిన వాళ్ళకి ఈ సినిమా మరి అంత వైలెంట్గా ఒక విలన్ బేస్డ్ మూవీ అనే ఫీలింగ్ రాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like and subscribe to my channel.